మాట్లాడినప్పుడు వెంటనే మరి సమయాన్ని వారు మనకు ఇచ్చారు. వాస్తవానికి ఈరోజు కూడా వారు మనతో ఉండాల్సింది, కానీ వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల నిన్న రాలేకపోయారు. ఈరోజు మరి మన మధ్యలోకి రావడం అనేది మనకందరికీ సంతోషం. కాబట్టి అందరూ కూడా వందనాలు చెప్పండి సింగర్ బేబీ గారు. దేవుని చిత్తమైతే అనేక పర్యాయాలు దేవుడి వారిని మన మధ్యలోనికి నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభుని ఎరిగిన బిడ్డే మరి అయితే ఇంతకుముందు దేవుడు తనకి ఇచ్చినటువంటి తలాంతులను మరి ఆ యొక్క రంగాల్లో వినియోగించారు. కానీ రోజు ప్రభును మహిమపరచడానికి మన మధ్యలోనికి రావడం అనేది ప్రభుకు మహిమ, మనందరికీ సంతోషం. కాబట్టి పాటలు పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సమయాన్ని మీరు తీసుకుంటారా, సింగర్ బేబీ గారికి ఇద్దామంటారా? అంతేనా? కుమారమ్మ గారు మీరు ఏమైనా పాడతారా? ఇచ్చేయమని చెబుతున్నారు. మంచి మా వాళ్ళు అండి, చాలా వందనాలు అయ్యారు. ఈ సమయంలో వారు వచ్చి చక్కని పాటలు పాడి వినిపిస్తారు. అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. అందరికీ దేవుని పేరిట వందనాలు చెప్పుకుంటున్నానమ్మా. చాలా ఉజ్జీవంగా ఉన్నారు, చాలా చక్కగా పాడారు తల్లి. మరి మీకంటే నేనేమి గొప్ప సింగర్ని కాను, మీలో ఒక్కరిని. అలాగే మీరందరూ నా పాటని ఆశీర్వదించండి. దేవుని పేరిట నాకు కూడా ఆశీస్సులు పంపించమని అడుగుతున్నాను. ముఖ్యంగా అయ్యగారు మనీషా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. అయ్యగారిని నన్నైతే కోరలేదు, కానీ నేనే కోరాను. ఇది వాస్తవం అండి. అయ్యగారు నేను వస్తానని అడిగాను. మరి ఇంకా మనకి జరగవలసినవి చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయమ్మ. అప్పుడొద్దురు అంటే మన సంఘాన్ని పరిచయం చేసుకుంటాను అయ్యగారు, నేను వస్తానని కోరుకుని వచ్చానండి. మరి మన సంఘం మధ్యలోకి మరి మీ అందరూ ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు మీపైకి నాపైకి అందరిపైకి రావాలని కోరుకుంటుంది మీ పల్లెకోకిల బీబమ్మ.
అందరికీ వందనాలండి. హలో. ఊహించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. నువ్వు లేక ఇలాలో నేను బ్రతికేదేలా, ఎనలే
గట్టిగా చప్పట్లు కొడదాం. మరి చక్కని పాటలు పాడారు. అయిపోలేదు, ఇంకా మాడతారు. కొయ్యరు వాళ్ళు కోపంగా చూస్తున్నారని వారికి కూడా ఒక పాట ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చింది బేబీ సింగర్ అన్నట్టుగా చూస్తున్నారన్నారు. కాబట్టి రండి అమ్మ, ఒక్క పాట అంటే మీరు పాడండి. దయచేసి గమనించండి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ రాత్రి ఈ కూడికతో క్రీస్తు పునరుద్ధాన పండుగల కార్యక్రమం ముగించబడుతుంది. రేపు రాత్రి ఇక్కడ మీకు ఎవరు కూడా కనిపించరు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాత్రి అద్భుతమైన దేవుని సందేశాన్ని మనకు అందించడానికి దైవజనులు రెవరెండ్ ఆసాపయ్య గారు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. అలాగే సింగర్ బేబీ గారు కూడా మనతో ఉన్నారు. మరి కొన్ని పాటలు మనకు పాడి వినిపిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరికీ వచ్చినటువంటి పాట కాబట్టి మాతో కలిసి మీ అందరూ ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. చూపుచున్న ప్రేమ యేసయ్యా, స్థితిని పరిగణించగా గతము